పెసరపప్పు చెక్కలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 500 గ్రామ్స్, పెసరపప్పు 100 గ్రామ్స్, అల్లం 1 ఇంచ్, పచ్చిమిర్చి 5, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, కరివేపాకు కొద్దిగా. పెసరపప్పు చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో పెసరపప్పు, మిక్సీ వేసుకున్న పేస్ట్, ఉప్పు, వేడి చేసిన ఆయిల్, కారం, గోరువెచ్చని నీళ్లు పోసి కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పూరీ ప్రెస్ మీద ఒక కవర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పూరీ ప్రెస్ మీద ఇలా బాల్స్ని పెట్టుకొని ప్రెస్ చేసి చెక్కలను పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక చెక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చెక్కలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై అవ్వగానే ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చెక్కలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.